దేశంలో పసుపు కొనుగోళ్లలో ప్రత్యేక స్థానం నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు ఉంది. ఈసారి సుమారు 1000 కోట్ల వరకు లావాదేవీలు జరిగాయి. జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గినప్పటికీ కొనుగోళ్లలో వృద్ధి కనిపించింది. జిల్లా కేంద్రంలోని శ్రద్ధానంద్ గంజ్కి జిల్లాతో పాటు సరిహద్దున ఉన్న నిర్మల్, జగిత్యాల నుంచి సరకు భారీగా వచ్చింది. దాదాపు పసుపు పంట విక్రయాలు దగ్గరికి వచ్చాయి. గతంలో క్వింటాలుకు 5-6 వేలకు పలికిన పసుపు ధర ఈసారి దాదాపుగా మూడింతలకు పెరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలను మా నిజామాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. లోనే పసుపు కొనుగోలుకు అగ్రస్థానంలో ఉన్న నిజామాబాద్ యార్డ్కి ఈసారి పెద్ద మొత్తంలో కూడా లావాదేవీలు పసుపు లావాదేవీలు కూడా జరిగినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. స్థానికంగా దేశ స్థాయిలో కూడా నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ అంటే ఒక మంచి గుర్తింపు ఉంది, మంచి పేరు ఉంది. ఈ నేపథ్యంలో కూడా జిల్లాలో పసుపు పంట కూడా ఎక్కువగా పండుతుంది. అయితే ఈసారి చూసుకున్నట్టయితే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కాకుండా ఇక్కడ జగిత్యాల కావచ్చు, ఇక్కడ నిర్మల్కి సంబంధించిన రైతులు కూడా పసుపు పెద్ద మొత్తంలో పండించిన వాళ్ళు కూడా ఈ మార్కెట్లో ధర ఎక్కువగా పలకడుండడంతో కూడా చుట్టుపక్కల నుంచి కూడా భారీగా వచ్చినటువంటి రైతులు ఏదైతే ఉందో ఇక్కడ నిజామాబాద్ సంబంధించినటువంటి మార్కెట్ యార్డ్లో మంచి ధర పలికినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే గతంలో కొన్ని సంవత్సరాలు అంటే గత 2 సంవత్సరాల క్రితం 5,000-6,000 వరకు ఉన్నటువంటి పసుపు పంట ఈసారి గణనీయంగా పెద్ద మొత్తంలో కూడా 10,000కు పైగా కూడా గరిష్టంగా 10,000 రూపాయలు కూడా పలికినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే 10,000 నుంచి దాదాపుగా కూడా 16,000, 18,000, 20,000 వరకు కూడా పలికినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుందో ఈసారి పసుపు సంబంధించి పెద్ద మొత్తంలో కూడా లావాదేవీలు జరిగినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే పసుపు రైతులు కూడా ఒకవైపు ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి పసుపు రేట్లు దాదాపుగా కూడా 2-3 ఇంతలు పెరిగినటువంటి నేపథ్యంలో కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి రైతులు అసలు చాలా ఏరియాల నుంచి వస్తున్నారు. ఇక్కడ నుంచి మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్ కూడా వెళ్ళేటటువంటి రైతులు ప్రస్తుతం కూడా మహారాష్ట్ర నుంచి కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది రైతులు ఉన్నారు మహారాష్ట్ర నుంచి కూడా నిజామాబాద్కు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. రైతులతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి, ఎట్లా ఉంది? నిన్న బీట్ అందలేదు. మేము 2 గంటల వరకు వచ్చినాం. 12 వరకు వచ్చిన వరకు బీట్ అంతుండే. ఇవాళ అవుతున్నది మా బీట్. ఏం రేట్ నడుస్తుంది? 14కి వెళ్ళి 17 దాకా నడుస్తుందట, 19 దాకా కూడా. పసుపుని బట్టి రేటు ఉన్నది. పోయినసారి ఎట్లా ఉండే గత సంవత్సరంలో? పోయినసారి మా అయితే 4,000, 5,000 దాకా పోయింది పోయిన సంవత్సరం. మరి ఇప్పుడు రేట్ ఎందుకు ఎక్కువ వస్తుందని మీరు అనుకుంటారు? అసలు రేటు పసుపు ఈ సంవత్సరం బాగా రేట్ ఉన్నది. ఈ సంవత్సరము నేరుడు ఏం రేట్ లేకుండా ఈ సంవత్సరం బిగడేసినాం. రేట్ ఉంది ఇట్లా ఉన్నది. మరి మీకు వర్కౌట్ అవుతుందా మొత్తం ఇదంతా? వర్కౌట్ ఈ సంవత్సరం అవుతున్నది కానీ పోయిన సంవత్సరం అయితే ఇంట్లోకి వెళ్ళేసినాం. 4,000 నారులు ఉండే అట్లా ఇంట్లోకి వెళ్ళిపోయినాయి పైసలు లేబర్లకు ఇట్లా అని అంతే. మరి మీరు సాంగ్లీ దగ్గర అవుతుందేమో మహారాష్ట్ర అంటే ఇక్కడికి వచ్చారు. ఇక్కడ మంచిగా ఉన్నదని రేటు అక్కడ కూడా కట్టి కొడతారు అటు. అంతేం లేదు, నీరుడు తిరగలేదు. నీరుడు మస్తు వెళ్ళింది పసుపు. దిగుబడి ఉండే కానీ ధర లేకుండే. అయ్యాడు దిగుబడి తక్కువ ఉన్నది కానీ ధర ఫుల్ ఉన్నది. దిగుబడి ధర ఎక్కువ ఉంది. ఎట్లా ఉంది మరి ఇక్కడ? మళ్ళీ రేటు మంచిగా వస్తుంది అంటారా? రేటు మంచిగా రాటైంది. ఇటు రేటు మంచిగా ఉన్నది, దానికి ఏం ఇబ్బంది లేదు. ఎట్లా సౌకర్యాలు ఎట్లున్నాయి ఇక్కడ? పట్టించుకుంటారా? పట్టించుకోవట్లేదు. వచ్చారు కదా మీరు, అంత దూరంకి వచ్చారు కదా, మరి పట్టించుకుంటారా అంటున్నా. ఇక ఫుడ్ అయితే మాది మేము తినట్లేం. పండగలిగి మాంసం ఇటు ఇచ్చిండ్రు, అందులో ఉండట్లేం. ఏదైతే దాదాపు కూడా 30-40 వేల ఎకరాలలో కూడా గతంలో పండించేవారు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి. ఇప్పుడు దాదాపుగా కూడా చాలా కూడా తగ్గినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి పసుపు పంటకి వరి కూడా వేసి కూడా వాళ్ళు రైతులు కూడా పంట మార్పిడి చేసినటువంటి పరిస్థితి. నిజామాబాద్ జిల్లాకు పసుపు పంట అయితే గణనీయమైనటువంటి ఒక పేరున్న నేపథ్యంలో కూడా పసుపుని అంత పవిత్రంగా భావిస్తూ ఉంటారు రైతులు. ఇది పసుపు పంట కూడా గతంలో కంటే ఇప్పుడైతే మెరుగుంది. ఇది మళ్ళీ ఇలాగే కొనసాగాలి. మంచి పసుపుకు ఒక నిర్దిష్టమైనటువంటి ధర ఉండాలని కూడా రైతులు కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, 4 నిజామాబాద్.